అందమైన షోరూమ్స్, అధునాతన మోడల్స్, అదరగొట్టే పబ్లిసిటీతో ఆధునికతకు మారుపేరుగా నిలిచే బిగ్ సి ఇప్పుడు అందరికీ సుపరిచితమైన బ్రాండ్. కేవలం దశాబ్ద కాలంలో బిగ్ సిని ఒక లీడింగ్ మల్టీ బ్రాండ్ అగ్రిగేటర్గా తీర్చిదిద్దిన ఘనత బిగ్ సి బ్రాండ్ సృష్టికర్త మెంపరాల బాలు చౌదరికి దక్కుతుంది. అందుకే మన ఈ వారం కెప్టెన్ రిటైలింగ్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న బాలు చౌదరి. ఆయన భవిష్యత్ ప్రణాళికలంటే బిగ్ సిని భవిష్యత్తులో ఎటువంటి దిశగా విస్తరణ దిశగా తీసుకెళ్తున్నారన్న ఆలోచనలు ఆయన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కంగ్రాచులేషన్స్ బాలు గారు, బిగ్ సిని ఒక బిగ్ బ్రాండెడ్ షోరూమ్గా ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నెట్వర్క్గా తీర్చిదిద్దినందుకు. సో అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ పుట్టారు అసలు? మాది చిత్తూరు డిస్ట్రిక్ట్ నేటివ్ ప్లేస్ అండి. సో ఐ కేమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాస్ ఫార్మర్. సో ఐ డిడ్ మై డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అట్ బెంగళూరు. సో తర్వాత 1992లో నా బిజినెస్ కెరీర్ స్టార్ట్ అయింది. డిప్లొమా అయిన తర్వాత ఒక 2-3 years సర్వీస్ చేశాను. ఐ స్టార్టెడ్ మై యాక్టివిటీ. ఒక ఇండస్ట్రీ, ఏదన్నా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలని ఒక 2-3 years అటెంప్ట్ చేశాను బెంగళూరులో. తర్వాత అంటే దెన్ ఐ కేమ్ ఫర్ దిస్ ట్రేడింగ్ యాక్టివిటీ బిజినెస్. ఎందుకని మీరు ఎంప్లాయీగా అడ్జస్ట్ కాలేకపోయారా? ఎడ్యుకేషన్ పీరియడ్ అయిపోయేటప్పటికి ఐ హావ్ గట్ ఎ క్లారిటీ అండి వాట్ ఐ వాంట్ టు డూ అని. ఎంటర్ప్రెన్యూర్ ఇంటెన్స్ తోనే ఉన్నాను నేను. సో ఆ దిశగానే క్లారిటీ ఉంది కాబట్టి ఫస్ట్ డే నుంచి కూడా ఆ దిశగానే ప్లానింగ్ చేసుకుంటూ వచ్చామండి. మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు కాబట్టి రిలేటెడ్ బిజినెస్ లో వెళ్లకుండా మీరు ఇటువంటి రిటైలింగ్ లోకి రావాలని ఎలా? యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఎంత స్క్రిప్ట్ అంతా రెడీ చేశాను ఆ రోజుట్లో. సో ఒక ఫైన్ డే ఏంటంటే మా నెఫ్యూ ఒక ఆయన ఉండేవాడు. సో హీఈస్ ఇన్ టు దిస్ వాచ్ అండ్ వాల్ క్లాక్స్ రీటైలింగ్ అనమాట. సో నెల్లూరులో ఉండేది. సో ఆయనతో పాటు సో వై కాంట్ ఐ స్టార్ట్, ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దీనిలో ట్రై చేయకూడదు సో అనే ఉద్దేశంతో ఒకసారి చూద్దాము, ఒక 6 months ట్రై చేద్దాం, ఒకవేళ బాగుంటే లేదు, సరే ఒకవేళ కుదరకపోయినా ఎలాగో నా ఓన్ బేస్ నాకు ఉండే ఉంది. సో ఐ కెన్ గో అండ్ స్టార్ట్ మై ఓన్ ఫ్యాక్టరీ ఎనీ టైమ్ వెన్ ఎవర్ ఐ వాంట్ అనే ఉద్దేశం దీనికి రావడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ మీరు అప్పట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తుంది, ఎటువంటి ప్రాజెక్ట్ అది? నాది ఆ రోజుట్లో వచ్చేకొదికి నా దగ్గర ఉన్న వర్కింగ్ క్యాపిటల్తో ఒక 4-5 లేత్లు, లేత్ మిషన్స్, డ్రిల్లింగ్ మిషన్స్, కటింగ్ మిషన్స్, ఫ్యాబ్రికేషన్ వర్క్ అండి, సబ్ కాంట్రాక్ట్ ఫ్యాబ్రికేషన్ వర్క్. సో ఫ్యాబ్రికేషన్ వర్క్ స్టార్ట్ చేయబోయి మీరు రిటైలింగ్ బిజినెస్లోకి వచ్చారు యాక్సిడెంటల్గా. ఫస్ట్గా మొదటగా మీరు చేసింది వాల్ క్లాక్స్ డీలర్షిప్తో స్టార్ట్ చేశారు, డిస్ట్రిబ్యూషన్తో స్టార్ట్ చేశారు. సో వాల్ క్లాక్ బిజినెస్ నుంచి మొబైల్స్లోకి రావాలని ఎలా? సో ఆల్మోస్ట్ 92 నుంచి 2002 వరకు డిస్ట్రిబ్యూషన్గా చేసామండి. ఆల్మోస్ట్ 10 years మీరు చేశాను. ఐ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఏపీ అనమాట మా కంపెనీకి ఆ రోజుట్లో. సో మంచి టర్న్ ఓవర్ చేసాం, బాగా గ్రోత్ ఉంది. ఏ నేమ్తో ఉండేది ఆ డిస్ట్రిబ్యూషన్? సో అది వచ్చే నెల్లూరు మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో ఆ రోజుతో చేసాం, బాగా టర్న్ ఓవర్ చేసాం. సో వాట్ ఈజ్ నెక్స్ట్? సో 10 years అయింది. సో దాంట్లో 4 అయిపోతుంది. సో వాట్ ఈజ్ నెక్స్ట్ అనేటప్పటికీ ఈ మొబైల్ ఫోన్లో ఒక ట్రెండ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పుడే లేటెస్ట్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే యాక్సిడెంటల్గా నాకు ఈ ఆటోబయోగ్రఫీ చదవడం నా ఫేవరెట్ హాబీ. సో అదృష్టవశాత్తు ఆ టైంలో శ్యామ్ వాల్టన్ది మేడ్ ఇన్ అమెరికా అన్న వాల్మార్ట్ బయోగ్రఫీ చదవడం జరిగింది. సో అది ఇట్ వాజ్ మై ఇన్స్పిరేషన్ ఫర్ కమింగ్ టు దిస్ రీటైల్. సో వాల్మార్ట్ ఇన్స్పిరేషన్గా తీసుకొని రిటైలింగ్లోకి ఫోరీ కావాలన్న ఒక డైవర్సిఫికేషన్ ప్లాన్. ఇన్ఫ్యాక్ట్ మీరు వాచ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వాల్ క్లాక్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మొబైల్స్లోకి వచ్చారు. అంటే మీరు మొదట్లోనే అనుకున్నారా ఎప్పటికైనా సరే ఒక మంచి రిటైల్ బిగ్ బ్రాండ్ క్రియేట్ చేయాలని, లేదా అలా జరుగుతూ అంటే అదొక యాక్సిడెంటల్గా జరిగిందంట? అంటే ఒక విధంగా వాల్మార్ట్ స్టోరీ చదివాక అంతవరకు నాకు రీటైల్ మీద పెద్ద అవగాహన లేదు, పెద్ద మోజు కూడా లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. దాన్ని చదివాక ఐ వాజ్ ఫ్యాషన్ అబౌట్ ఇట్. సో ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ సో రీటైలింగ్ ఈజ్ అ గేట్ బిట్వీన్ ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ ద కన్స్యూమర్. సో ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా ఇట్ హ్యాస్ టు గో త్రూ దిస్ గేట్. ఒక దీంట్లో ఒక జెన్యూన్ బేసిక్స్ ప్రిన్సిపల్తో ఒక నెట్వర్క్, ఒక బేస్ తయారు చేస్తే ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. సో ఆ విధంగా దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం. సో డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, రెగ్యులర్ కంపెనీతో మనకు నచ్చలేదు మనం వదిలేయచ్చు, కంపెనీ నచ్చలేదు కంపెనీ తీసేయచ్చు. సో దట్ ఈస్ సంబడి హ్యాండ్స్. ఎనీ టైం మన ఫీచర్ వేరే చేతిలోనే ఉంటుంది. సో రీటైలింగ్ అనేది అంటే మన ఫీచర్ మన చేతిలో ఉంటుంది. సో ఐ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్. ఓకే. సో ఫస్ట్ షోరూమ్ ఎక్కడ స్టార్ట్ చేస్తారు, మొబైల్ షోరూమ్? 2002లో ఫస్ట్ షోరూమ్ వి డిడ్ అట్ విజయవాడ అండి. సో విజయవాడ మంచి బోని జరిగింది. అక్కడ నుంచి జర్నీ ఇప్పటిదాకా 103 అనుకుంటారు. సో 103 షోరూమ్స్కి విస్తరించింది మీ నెట్వర్క్. సో ఫస్ట్ షోరూమ్ పెట్టినప్పుడు మీరు 100 షోరూమ్స్ నేను లాంచ్ చేయగలను అని అనిపించిందా? సో యాక్చువల్గా అయితే అంత పెద్ద డ్రీమ్ లేదు ఆ రోజు.
సో ఆ రోజుట్లో ఒకటే నమ్మేవాడిని ఏంటంటే చేసే పని బెస్ట్ చేయాలి, ఆనెస్ట్గా చేయాలి. సో ఉన్న దాంట్లో కొన్నిసార్లు అవకాశాలు మనకు వస్తాయి, కొన్నిసార్లు మనం అవకాశాలు క్రియేట్ చేసుకోవడం. సో ఆ రోజు ఉన్న అవకాశాలని యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళాము. సో దీంట్లో మేజర్ క్రెడిట్ ఇండస్ట్రీకి వెళ్తుంది. ఎందుకంటే దిస్ ప్రొడక్ట్ డిడ్ ఒక హ్యూమన్ లైఫ్ని సెల్ ఫోన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా లాస్ట్ 100 సంవత్సరాలు ఏ ప్రోడక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మన ఇన్ఫాక్ట్ మన లైఫ్లో అదొక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది, ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. వీ కెనాట్ ఇగ్నోర్ ఇట్. సో ఆ విధంగా అవకాశాలు వీఆర్ గ్రోయింగ్, ఇండస్ట్రీ గ్రోయింగ్. సో ఇండస్ట్రీతో పాటు గ్రో చేయడం అయింది. తర్వాత దీంట్లో పర్టికులర్గా మేము చేసింది ఏంటంటే వచ్చిన అవకాశాలను ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ పోవడం. ఒక విధంగా ఇండస్ట్రీ మిమ్మల్ని డ్రైవ్ చేసింది. అంటే మొబైల్ పెనిట్రేషన్ పెరుగుతూ ఉండడం మీకు చాలా కలిసి వచ్చింది. మీ సొంత ఎఫర్ట్ అఫ్ కోర్స్ ఎనీవే ఇస్ దేర్, బట్ దానికంటే కూడా ఈ ఇండస్ట్రీ వెళ్ళిన దిశ మీ స్పీడ్కు కారణమైంది. అయితే చాలామంది వచ్చారు ఈ ఫీల్డ్లోకి. మొబైల్ షాప్ పెట్టడం అనేది చాలామంది చేశారు, చాలా బ్రాండెడ్ షోరూమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు చాలా ఫాస్ట్గా ఎదగగలిగారు అండ్ కన్సిస్టెంట్గా ఎదగగలిగారు. కొన్ని షోరూమ్స్ మనం చూస్తుండగానే వ్యానిష్ అయిపోయాయి, కొన్ని షోరూమ్స్ లిమిటెడ్ గ్రోత్తో ఆగిపోయాయి. మీ మోస్ట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఏదనుకుంటున్నారు? మన ఏపీలో తీసుకుంటే 12,000+ రీటైలర్స్ ఉన్నారు. సో దీంట్లో అవకాశాలు అందరికీ సమానంగా ఉన్నాయి, ఆపర్చునిటీ సమానంగా ఉన్నాయి. సో అయితే ఏంటంటే మేము దీన్ని ఒక టీమ్ విధంగా ఏంటంటే టీంని తయారు చేసుకోవడం, ఓకే, ప్లస్ ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం, ఒక ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం, సో ఒక దిశగా వర్క్ చేయడం. సో ఈరోజు మా దగ్గర 1000+ టీమ్ మెంబర్స్ ఉన్నారు. సో చైర్మన్, సిఎండిగా నేను ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో, సో నా ఎండ్ ఎగ్జిక్యూటివ్ వరకు సేమ్ థాట్ ప్రాసెస్ని అప్లికబుల్ చేసి వాళ్ళని డ్రైవ్ చేయడం అనేది ఫర్ ఎనీ సక్సెస్ దట్ ఈస్ ద కీ. సో దట్స్ అంటే లీడర్షిప్లో ఉన్న ఆ బ్రాడ్ ప్యాటర్నే మీ సక్సెస్ కారణం అంటారు. లీడర్షిప్ డైరెక్ట్గా రైట్ ఫ్రమ్ టాప్ నుంచి డౌన్ వరకు మీ థాట్ ప్రాసెస్ని సరిగ్గా వ్యాపింపజేయటమే మీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అంటారు. అలాగే 103 అఫ్ కోర్స్ ఇప్పుడు మీ టర్న్ ఓవర్ ఎంత? లాస్ట్ ఇయర్ వీ డిడ్ 279 crores అండి. 279 crores. మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? సో దట్ టైమ్ వీ స్టార్టెడ్ అరౌండ్ 15 to 20 lakhs అండి. సో 15-20 లక్షల రూపాయలు పెట్టుబడితో ఒకరే కాదనుకుంటాను పార్ట్నర్స్ ఉన్నట్లున్నారు. దిస్ ఇస్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఐ హ్యావ్ బంచ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ షేర్ హోల్డర్స్. మీరు కాకుండా ఇంకా ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు ప్రమోటర్స్గా? స్టార్టెడ్ విత్ 2 more co-founders. ఒక ఆయన ఈరోజు మాతో పాటు లేడు, ఆయన స్టార్ట్ చేశారు. ఇంకొక ఆయన మా నెఫ్యూ అవుతాడు, హీఈస్ విత్ మీ టుడే ఆల్సో. సో నేను ఆయన ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యి ట్రై చేద్దాం అనుకున్నాను. బాలాజీ చౌదరి అని చెప్పి మా నెఫ్యూ, నేను మా సిస్టర్ అన్ను. సో హీఈస్ విత్ మీ. సో దాంతోపాటు ఏంటంటే ఈరోజు ఐ హ్యావ్ గాట్ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురు అని, స్వప్న కుమార్ సేల్స్ డైరెక్టర్, అదేవిధంగా ఫైనాన్స్ డైరెక్టర్. దీంట్లో ఏంటంటే యూజువల్గా చెప్తుంటారు మంచి టీం దొరికిందని. ఇన్ఫ్యాక్ట్ టీం అంటూ దొరకదు, అది టీం అంటే మనం తయారు చేసుకోవడం బట్టి ఉంటుంది అది. సో అంటే ఒక లైక్ మైండెడ్ థింకింగ్ పీపుల్ని ఒక టీమ్గా ఫార్మ్ చేయడం. సో వర్కింగ్ ఫర్ సింగిల్ గోల్ అండ్ సింగిల్ టార్గెట్. సో బాలుగా 279 crores టర్న్ ఓవర్కి ఎదగడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. బహుశా రాష్ట్రంలో రిటైలింగ్ రంగంలో నేను చూసినంతలో, బిజినెస్ జర్నలిస్ట్గా నేను చూసినంతలో 2 సంస్థలే ఈ అచీవ్మెంట్ని సాధించగలిగాయి. సో టీఎంసీ ఈజ్ వన్ గ్రూప్ అండ్ బిగ్ సి ఈజ్ ది అదర్ గ్రూప్. సో అండ్ 2 గ్రూపుల్లోనూ కొన్ని కామనాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. సో బంపర్ డ్రాస్ కండక్ట్ చేయటం, మెగా ప్రైజెస్ అనౌన్స్ చేయటం. ఐ థింక్ మీరు ఒకసారి మెర్సిడెస్ బెంజ్ కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చినట్లుగా గుర్తుంది నాకు. సో ఇటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ ఎలా వచ్చాయి? అంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ స్ట్రాటజీ విచ్ వీ బిలీవ్స్ అండి. అంటే ఈ బిజినెస్ ఏంటంటే వీ డోంట్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓన్లీ మనీ మేకింగ్ ఆర్ కాకుండా ఈ బిజినెస్లో ఏంటంటే కస్టమర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో కస్టమర్ని కూడా కలుపుకుని వెళ్ళాలి. సో ఏదైతే గాంధీజీ కస్టమర్ గురించి ఏదైతే మనకు భగవద్గీతలాగా చెప్పాడో దాన్ని వీ స్ట్రాంగ్లీ బిలీవ్స్ ఇట్. సో కస్టమర్ ఈజ్ we are not meant for customer is meant for us. He is giving an opportunity for us to serve him అని. సో అల్టిమేట్గా ఎనీ రీటైలింగ్ వచ్చి, ఎస్పెషల్ రీటైలింగ్ వచ్చే కొద్ది కస్టమర్ ట్రస్ట్, కస్టమర్ నమ్మకం ఉన్నంత వరకే మనం ఇండస్ట్రీలో మనగలుగుతాం. కస్టమర్ ట్రస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్, మోర్ దెన్ ద మనీ, మోర్ దెన్ ద టీమ్, మోర్ దెన్ అవర్ యాటిట్యూడ్, ఎనీథింగ్. సో కస్టమర్ ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏంటంటే ఎంతో కొంత ప్రాఫిట్స్ని కస్టమర్తో షేర్ చేసుకోవడం, సో వాళ్ళతో కలుసుకుని వెళ్ళడం అనేది దట్ ఈస్ ఇంటెగ్రల్ పార్టీ ఆఫ్ అవర్ బిజినెస్ స్ట్రాటజీ. అంటే దీన్ని ఇంకో విధంగా అడుగుతాను. మీ బిజినెస్లో మొబైల్ షోరూమ్స్, మొబైల్ సేల్స్లో మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి అంటారు. బట్ ఇంత పెద్ద డ్రా కండక్ట్ చేసి అటువంటి మెగా ప్రైజెస్ ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది? సో దీంట్లో వచ్చేసరికి యాజ్ యూ సెడ్ వీఆర్ ద నెంబర్ 1. ఈ వాల్యూమ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మాకు కంపెనీల దగ్గర, మ్యానుఫ్యాక్చర్ దగ్గర బార్గైన్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఈ బార్గైన్
కెపాసిటీ ప్లస్ గుడ్ పేమెంట్ కెపాసిటీ చేసుకుని కంపెనీ వాళ్ళ దగ్గర కొంచెం ఎక్స్ట్రా యూస్ టు టేక్ సమ్ ఎక్స్ట్రా మార్జిన్ దట్ విల్ షేర్ విత్ ద కన్స్యూమర్. ఓకే, సో మీకు వచ్చే లాభంలో కొంత వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నారు కానీ సో నాట్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు స్క్వీజ్ దెమ్ విత్ బిగ్గర్ మార్జిన్. ఈరోజు ఏపీలో మాతో పాటు 12,000 మంది రీటైలర్స్ ఉన్నారు. నా దగ్గర ఏం ప్రోడక్ట్ దొరుకుతుంది, అన్ని చోట్ల ప్రోడక్ట్ దొరుకుతుంది. సో ఆ ప్రైస్ ఎక్కడైనా తెలిసిపోతుంది. సో నా బ్రాండ్ పెద్దది ఉంది, ప్లస్ నా పెద్ద షోరూమ్ ఉంది. సో దీనివల్ల నేను కాస్ట్ పెంచుతానంటే కొనే పరిస్థితి ఈరోజు కన్స్యూమర్ లీడ్. మీ దగ్గర లేటెస్ట్ మోడల్ దొరుకుతుంటుంది, ఎలా సాధ్యపడుతుంది అది? అంటే మిగతా షోరూమ్స్ కంటే కూడా మీ దగ్గరికి ఒక్కొక్కసారి ముందుగా వచ్చేస్తాం. ట్రూ అండి, ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో లాస్ట్ 10 years నుంచి కన్సిస్టెంట్గా మేము ఫుల్ టైం వర్క్ చేస్తున్నాం. సో ఏదన్నా ప్రోడక్ట్ వస్తే కన్స్యూమర్కి సో ఇమీడియట్గా ఫస్ట్ మనమే ఇవ్వాలి, సో కన్స్యూమర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. సో అనే దాంట్లో కంపెనీలు కూడా మాకు ప్రియారిటీ ఇస్తాయి. దాంతోపాటు మేము కూడా ఏంటంటే సో దాని మీద ఎంత పెట్టి పెడతాము, దాంట్లో ఆదాయం ఎంత వస్తుందని చూసుకోకుండా కన్స్యూమర్కి ప్రోడక్ట్ రీచ్ చేయడం. సో దట్ ఈస్ వై ఐఎమ్ హియర్. సో నా డ్యూటీ అది. సో కన్స్యూమర్కి ఇవ్వాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రాఫిట్ అనేదాన్ని నమ్ముతాం కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు గివ్ ద ప్రొడక్ట్స్ టు ద కన్స్యూమర్ ఇన్ రైట్ టైం. కొన్ని సందర్భాలు మీ సొంత బ్రాండ్స్ కూడా తీసుకొస్తుంటారు మార్కెట్లోకి, అంటే ఓఈఎంస్తో మీరు టైప్ చేసుకుంటూ ఉంటారా? అది చేస్తూ ఉంటాము. సో మెజారిటీ వచ్చేది ఏంటంటే కన్స్యూమర్కి డెఫినెట్గా వచ్చేప్పుడు నా దగ్గర మార్కెట్లో ఉన్న మేజర్ ఆల్ బ్రాండ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో ఫైనల్గా కూడా అంటే మా ఎగ్జిక్యూటివ్స్ మేము ఎట్లా ట్రైన్ చేస్తారంటే సో అన్ని ప్రోడక్ట్లు పెట్టాలి, అన్ని ఫీచర్స్ చెప్పాలి, అన్ని ప్రైస్ చెప్పాలి. సో కన్స్యూమర్ ఈజ్ అల్టిమేట్ ద డిసైడర్. సో అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, అతనికి నచ్చింది అతను తీసుకోవాలి. బట్ సాధక బాధాలు చెప్పడం వరకే నా డ్యూటీ. రకరకాల మొబైల్ ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది మనందరికీ చాలా కష్టతరమైన పని. సో అటువంటి కష్టతరమైన పని సునాయాసంగా ఎలా చేసుకోవచ్చు బాలు గారు ఇప్పుడు బిగ్ సి షోరూంలో వివరించే ప్రయత్నం చేస్తారు. లెట్స్ గో టు బిగ్ సి షోరూమ్.